ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ పోలవరం అంటే ప్రాజెక్టే కాదు, నిర్వాసితులు కూడా ముఖ్యం. మరి అటువంటి నిర్వాసితులకి మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం ఒరవ పెట్టాడు. మొన్ననే మేము పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే అక్కడ నిర్వాసితులు చెప్తున్నారు స్వయంగా, ఆ రోజు 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. మళ్ళీ ఈ రోజు 2025 జనవరిలో మళ్ళీ 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు అందలేదు అని అంటే ప్రాజెక్టు మీద కక్ష సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైతాంగాన్ని మోసం దగా చేయడమే కాదు, ఆ ప్రాజెక్టు కోసం తమ విలువైనటువంటి భూముల్ని ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులను కూడా మోసం దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి స్థితి. ఆ రోజు కూడా మేమందరం కూడా చూసాం అసెంబ్లీలో. 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు, 2022 జూన్ అన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని 3 తేదీలు చెప్పి ఆఖరికి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2021, 2022 అని 3 తేదీలు ఏదైతే చెప్పారో అప్పటికే 2020 ఆగస్టుకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయినటువంటి స్థితి. అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రులు, ఇటువంటి మంత్రుల పాలన పాపం ఫలితంగానే మరి ఈరోజు ఇటువంటి